సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో మనమైతే సి ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే కంటిన్యూస్గా సి ప్రోగ్రామింగ్ గురించి ఇంక్లూడింగ్ ప్రోగ్రామ్స్తో సహా మనమైతే సి ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ దీని తర్వాత కంటిన్యూస్గా వేరే వేరే కోర్సులు కూడా వస్తాం అయితే జరుగుతుంది. సో ఎక్కడ ఆగకుండా ఈ సిరీస్ ఏదైతే ఉందో దీని అయితే కంప్లీట్ అయితే చేయండి. అండ్ మీకు వచ్చేసి కాన్సెప్ట్ వైజ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఎటువంటి బాధ అయితే లేదు మీకు. సో క్లియర్గా చూడండి అండ్ అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. వాటిని సరి చేసుకుంటూ రిమైనింగ్ వీడియోస్ అనేవి అయితే వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి అసలు మనం లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. సో లాంగ్వేజ్ అనేది చెప్పకపోయే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి కాబట్టి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 టర్మ్స్ అయితే ముందు చెప్పబోతున్నా. మిగిలిన వాళ్ళు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఎందుకంటే కొన్ని కాలేజ్ సిలబస్లో ఈ 2 టర్మ్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఓకే, వాట్ ఈజ్ మైన్ బై అన్ ఆల్గరిథం. అసలు ఆల్గరిథం అంటే ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఆల్గరిథం అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ యూజ్డ్ టు సాల్వ్ ఎ టాస్క్. సెట్ ఆఫ్ రూల్స్ కానీ లేదంటే స్టెప్స్ కానీ యూజ్ టు సాల్వ్ ఎ టాస్క్. లైక్ ఒక టాస్క్ అనేది చేయాలనుకోండి, దానికి మనకి కావాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అదే ఆల్గరిథం అంటే. సింపుల్గా మీకు చెప్పాలంటే, మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారనుకో, ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్ట్ చేయడం, అంతే కదా. సెకండ్ స్టెప్ ఏంటి? ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి? బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా బిర్యానీ అనేది రెడీ అవుద్ది. ప్రాసెస్ని అయితే ఎండ్ చేయాలి. సో ఇవన్నీ ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ స్టెప్సే కదా. ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి మనకు కావాల్సిన స్టెప్స్ కానీ సెట్ ఆఫ్ రూల్స్ కానీ ఇవి. సో వీటినే మనం ఏమంటాం అంటే ఆల్గరిథం అంటాం. అదేంటన్నా నువ్వు సి ప్రోగ్రామింగ్ చెప్తున్నావా లేకపోతే వంటలు చెప్తున్నావా అంటే, ఫస్ట్ మీకు బేసిక్స్ అర్థం కావడానికి అని చెప్పి ఇలా చెప్తున్నా, ఓకేనా. సో సింపుల్గా ఒక 2 లేదా 1 ఆల్గరిథం చెప్పి దాని తర్వాత నేనైతే మీకు నెక్స్ట్ టాపిక్స్కి అయితే వెళ్తా, ఓకేనా. ఎగ్జాంపుల్, రైట్ అన్ ఆల్గరిథం టు యాడ్ 2 numbers and display the result. ఒక 2 నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్ప్లే చేయాలన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పా, ఆల్గరిథం అంటే ఏంటి? ఫస్ట్ సెట్ ఆఫ్ స్టెప్స్ అని చెప్పా, అంతే కదా, లేకపోతే సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పా. ఫస్ట్ ఏం చేయాలి? ఈ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేయాలి. సెకండ్ ఏం చేయాలి? 2 నెంబర్స్ అన్నాడు. 2 నెంబర్స్ అంటే ఏ అనే దాంట్లో ఒక నెంబర్ అనుకోండి, బి అనేది ఒక నెంబర్ అనుకోండి. అదేంటన్నా ఆల్ఫాబెట్స్ అంటే మనకి ఒక ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు ఆడి వాల్యూస్ అనేది, అక్కడ ఉన్న వాల్యూస్ అనేది యూజర్ అనేది ఇవ్వాలి. సో మనం ఆల్రెడీ ఇదే వాల్యూ అని చెప్పి అక్కడ ప్రోగ్రామ్లో ఇచ్చి రాయొచ్చు, లేదంటే ఇన్పుట్ మనం ఇచ్చి తర్వాత ప్రోగ్రామ్ రన్ అయ్యేలా కూడా రాయొచ్చు. అంటే 2 టైప్స్లో మనం ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు. ఆల్రెడీ ప్రోగ్రాంలోనే మన వాల్యూస్ అసైన్ చేయొచ్చు, లేదంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు రన్ అవ్వక ముందు మనం రన్ అయిన తర్వాతే ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ తీసుకునే విధంగా కూడా మనం అయితే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. సో ఏబి అంటే 10 అనుకోండి, లేదా 10 and 5 అనుకో. సో 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 5 అనేది బిలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? 10 అన్న దాన్ని ఏలో స్టోర్ అవ్వాలంటే రీడ్ ఏ అన్న వాల్యూని మనం చదవాలి, తీసుకోవాలి ఇన్పుట్ కింద. సో అదేవిధంగా ఏని తీసుకున్నాం కదా, బీని కూడా తీసుకోవాలి కదా, రీడ్ బి. అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఫోర్త్ స్టెప్ ఏంటి? యాడ్ చేయాలి. యాడ్ చేసిన దాన్ని నార్మల్గా ఉంచేస్తామా? లేదుగా, ఒక దానిలోకి స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసేదే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకుంటున్నా, ఓకేనా. ఫిఫ్త్ ఏంటి? వచ్చిన సి ఏదైతే ఉందో దీన్ని డిస్ప్లే చేయాలి. మనకి నార్మల్గా ఒక ఆల్గరిథం రాసేటప్పుడు డిస్ప్లే అంటాం. అదే మనకి సి ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఈ డిస్ప్లే ఏంటంటే ప్రింట్
ఓకేనా. ఈ రీడ్ ఏంటంటే రీడ్ ఏంటంటే స్కాన్. రీడ్ అన్నా స్కాన్ చేయడం అన్నా ఒకటే, సేమ్ అదే విధంగా డిస్ప్లే చేయడం అన్నా ప్రింట్ చేయడం అన్నా ఒకటే ప్రోగ్రామింగ్ వచ్చేసరికి. సో మీకు ఒక క్లియర్ ఐడియా అనేది అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నా వాట్ ఈజ్ ఆల్గరిథం అనేది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం. ఒక ఆల్గరిథంని పిక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడాన్ని మనం ఫ్లో చార్ట్ అంటాం. ఆల్రెడీ మీరు చిన్నప్పుడు చాలా ఫ్లో చార్ట్లు గీసే ఉంటారు. సో దీని గురించి అంతగా నేనైతే చెప్పట్లే. అండ్ దీనికి వచ్చేసి మనకి ఒక ఫ్లో చార్ట్ని మనం ప్రిపేర్ చేయాలంటే ర్యాప్టా టూల్ అని చెప్పేసి ఒక టూల్ అయితే ఉంటుంది. దీని గురించి వీడియో కూడా నేను సపరేట్గా చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ లాంగ్వేజ్ అన్న విషయానికి వెళ్దాం. ఫర్ సపోజ్ పర్సన్ ఏ అయితే ఉన్నాడు అండ్ అదేవిధంగా పర్సన్ బి అయితే ఉన్నాడు. సో ఈ పర్సన్తో మాట్లాడాలనుకోండి, సో కమ్యూనికేట్ చేయాలనుకోండి, దానికి ఒక ఇంటర్మీడియట్ అనేది కావాలి. ఆ ఇంటర్మీడియట్ ఏంటంటే లాంగ్వేజ్. సో నేను మీకు ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో అది మీకు చెప్పేది ఒక లాంగ్వేజ్లో అవుతుంది. అదే మనకి తెలుగు, అంతే కదా. మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది, లేదా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే మీకు ఇంగ్లీష్లో అర్థమవుతుంది. సో మన ఇద్దరికి మధ్యలో ఉన్నది ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో సింపుల్గా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే మనకు కావాల్సింది లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంతే కదా. మరి కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ప్రీడిఫైన్డ్ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ సిస్టమ్. అంటే మన పీసీ లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఏదైతే ఉందో దీంతో మనం మాట్లాడడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, లైక్ ఒక లాంగ్వేజ్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసి మాత్రమే మన ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో దాంతో మనం కమ్యూనికేట్ చేయగలం. సో ఆ లాంగ్వేజ్ని మనం ఏమంటాం అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ కాకుండా కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ అనేది అయితే ఉంది. సో ఆ లాంగ్వేజ్ని వచ్చేసి మనం బైనరీ లాంగ్వేజ్ అని అయితే అంటాం. సో కంప్యూటర్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మనం ఏబిసిడిలోనూ మనం చెప్పే మాటలు వస్తే దానికైతే అర్థం కాదనమాట. సో కంప్యూటర్ అనేది ఓన్లీ ఇట్ కెన్ స్టోర్ ఇన్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ అంటే ఏంటంటే మీనింగ్ 2, అంటే మనం రాసే ప్రోగ్రామ్ అంతా కూడా 0s and 1s అయితే స్టోర్ అయితే అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సాయి అని చెప్పి రాశాను అనుకోండి, దాంట్లో సాయి అని చెప్పి స్టోర్ అవుతుంది కంప్యూటర్లో. మీకు 01, 01, 11, 00 ఇలా సమ్ వాల్యూ అనేది కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే బైనరీ లాంగ్వేజ్ అని అయితే అంటాం అనమాట. దీన్నే మనం మెషిన్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. ఐ హోప్ యూ గెట్ ద పాయింట్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలనుకోండి. ఫస్ట్ మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సి కానీ, C++ కానీ, పైథాన్ కానీ, జావా కానీ అండ్ సో అని ఇంకా చాలా అయితే ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే మనకైతే వచ్చి ఉండాలి. సో వచ్చిన లాంగ్వేజ్లో మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ని అయితే రాయాలి. ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్. సేమ్ ఆల్గరిథం అన్న ప్రోగ్రామ్ అన్న ఒకటే. మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనకు కావాల్సింది ఆల్గరిథం, ఓకేనా. సో వచ్చిన ఈ ప్రోగ్రామ్ని మనం బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి.
బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక ఇంటర్మీడియట్ అనేది కావాలి. దీని పేరు వచ్చేసి మనం కంపైలర్ అంటాం. సో ఈ బైనరీ కోడ్ ఏదైతే ఉందో ఇది మనకి మన పీసీ ఏదైతే ఉందో ఆ బైనరీ కోడ్ని తీసుకుంటుంది. మన పీసీ తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఇన్పుట్ అంటాం. తీసుకుని ఆ డేటా మనం ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని పర్ఫామ్ చేసి మనకి ఒక అవుట్పుట్ని అయితే ఇస్తుంది. ఓకేనా? ఫర్ సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ అనేది రాసా భయ్యా, హ్యాష్ ఇంక్లూడ్ studio.h int main int a equal to 5 b equal to 10 c equal to a plus b printf %d, c. సో ఇలా ఒక ప్రోగ్రామ్ని అయితే రాసానుకోండి. ఏ ఈక్వల్ టు 5 అని చెప్పి డిక్లేర్ చేసా, బి ఈక్వల్ టు 10 అని చెప్పి డిక్లేర్ చేసా, సి ఈక్వల్ టు a ప్లస్ బి అని చెప్పి డిక్లేర్ చేసా. సో ఇదంతా కూడా నేను సి ప్రోగ్రామ్లో అయితే రాసా. సి ప్రోగ్రామ్ అంటే ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో అయితే రాసా. రాసింది వచ్చేసి ఒక కంపైలర్లో ఈ ప్రోగ్రామ్ అనేది అయితే రాస్తాం. రాసిన తర్వాత కంపైల్ అండ్ రన్ మీద క్లిక్ చేస్తాం. సో ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మన కంప్యూటర్ అయితే తీసుకుంటుంది. తీసుకుని దాన్ని జీరోస్ అండ్ వన్స్ ఏవైతే ఉంటాయో ఆ బైనరీ లాంగ్వేజ్లో తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత ఆ స్పెసిఫిక్ టాస్క్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది మన ఇచ్చిన టాస్క్. సో ఈ టాస్క్ని మన కంప్యూటర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 15 అనేది అవుట్పుట్ని మనకి మన డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాని మీద అయితే డిస్ప్లే వస్తుంది. ఓకేనా? ఒక అవుట్పుట్ కింద అయితే మనకి ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ అయితే చూద్దాం. సో సి ప్రోగ్రామింగ్ అనే దాన్ని మనకి డెన్నిస్ రిచే అన్న సైంటిస్ట్ బెల్ ల్యాబొరేటరీస్లో 1972 అన్న ఇయర్లో అయితే మనకి కనిపెట్టడం అయితే జరిగింది. సో 1972 అంటే సి ప్రోగ్రామింగ్ రాకముందు మనకి బి లాంగ్వేజ్ అనేది ఇంకొక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయితే ఉండేది. దాని సక్సెసరే, దానికి ఎడిషనే మనకి సి లాంగ్వేజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈజ్ ఈజీ ఫర్ హ్యూమన్స్ టు అండర్స్టాండ్ అండ్ రైట్. అంటే సింపుల్గా మనం దీన్ని అర్థం చేసుకోగలం అండ్ దీనిలో మనం ప్రోగ్రామ్స్ అనేవి రాయగలం. అంతే కదా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ పోర్టబుల్ అనమాట. సో ఒక కంపైలర్ లేదా ఒక పీసీలో నువ్వు ఒక ప్రోగ్రామ్ని రాసావు అనుకో, అదే ప్రోగ్రామ్ని మీ ఫ్రెండ్ ల్యాప్టాప్కి నువ్వు పంపుకొని తన దాంట్లో నువ్వు సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినా సేమ్ అవుట్పుట్ అనేది మనకైతే వస్తుంది. అంటే పోర్టబుల్ అంటే చేంజింగ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు వన్ కంప్యూటర్ అనేది చెప్పుకోవచ్చు. సో నువ్వు వేరే కంప్యూటర్కి దాన్ని మార్చినా సేమ్ అనేది మనకైతే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో సి ప్రోగ్రామ్ అనేది మనకి పోర్టబుల్. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ అనమాట. సో మనం రాసే ప్రతి లెటర్ టు లెటర్ లేదంటే లైన్ టు లైన్కి మనకు ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది అయితే ఉంటుంది మనకి ప్రోగ్రామ్ రాయడానికి. సో ఆ స్ట్రక్చర్ ఫార్మాట్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెళ్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ అని అయితే అంటాం. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే జనరల్ పర్పస్. సో ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నువ్వు సింపుల్గా జనరల్ పర్పస్కి లైక్ ఎడిషన్లకి యూజ్ చేయొచ్చు. లైక్ అర్థమెటిక్ లాజిక్స్ అంటాం, మీకు తెలిసి ఉండొచ్చు. లైక్ ఎలాగంటే అర్థమెటిక్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా సింపుల్ వాటికి యూజ్ చేయొచ్చు. లేదంటే ఇదే దాన్ని మనం ఓఎస్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు, గేమ్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు, లేదంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రోగ్రామ్ రాయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇలా మన సిని దేనికైనా సరే యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని కూడా అయితే అనొచ్చు.
సో ఇప్పుడు ఈ సి ప్రోగ్రామ్ని మీ ల్యాప్టాప్ లేదా మీ కంప్యూటర్లో రాయాలంటే మీకు ఒక ఐడిఈ లేదా ఎడిటర్ అనేది కావాలి, లేదంటే కనుక కంపైలర్ అనేది కావాలి. సో మనకి కంపైలర్స్లో జనరల్గా 2 టైప్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో ఆఫ్లైన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మీ పీసీలో. దానికి మీకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే టర్బో C++ కానీ, బోర్లాండ్ C++ కానీ, డేవ్ C++ కానీ, కోడ్ బ్లాక్స్. సో ఇలా ఒక 4 ఆప్షన్స్ అయితే మీకు అది ఇచ్చా. అండ్ దీనిలో నేను బెస్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే డేవ్ C++. ఎందుకంటే దీనిలో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా మనకైతే వర్క్ అవుతాయి అండ్ వీటిలో వచ్చేసి వర్క్ అవ్వనమాట. సో జనరల్గా మీరు ఖచ్చితంగా డేవ్ C++ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి హౌ టు ఇన్స్టాల్ అని చెప్పేసి. లేదన్నా ఇవన్నీ నేను పడలేను అంటారా, ఆన్లైన్ సింపుల్గా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీ ల్యాప్టాప్లో ఆన్లైన్ జీడీబీ సి కంపైలర్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ అనేది అయితే చేయొచ్చు. సో ఈ 2 వాటిని నేనైతే రికమెండ్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ డేవ్ C++ ఎక్కించుకోండి, ఎందుకంటే మనకి ఆన్లైన్ కంపైలర్ కన్నా ఆఫ్లైన్ కంపైలరే కొంచెం ఎగ్జాక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుంది నేను టెస్ట్ చేసిన దాన్ని బట్టి. సో ఇది మన సి ప్రోగ్రామ్ యొక్క ఇంట్రడక్షన్ అయితే. నెక్స్ట్ వీడియోస్ నుండి ఇంకా క్లారిటీగా మీకు టాపిక్స్ అనేది చెప్పబోతున్నా. సో మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దాని ద్వారా మేము కూడా తెలుసుకుంటాం అండ్ మీకు కూడా చెప్పడం అనేది జరుగుతుంది, లైక్ కవర్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో. సో టిల్ దెన్ గుడ్ బై, థ్యాంక్ యూ.